వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మా, చూసుకోండి. నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దొరడం. ఏం చెప్తా అతని బిహేవియర్ ప్యాటర్న్ ఎనీ సైకియాట్రిస్ట్కి చూపిస్తే మానసిక అనారోగ్యం అయితే ఉందని చెప్తారు ఎవరైనా. అల్లుడు నాకు ఈ అరుగన్న వదిలేడరా, ఈడు నాకు కుష్టు ముష్టు అని ఊరి నుంచే తరిమేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. ఇప్పుడు నేను మీ ఛానల్ ద్వారా మాట్లాడొచ్చా కేసీఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డికి? ఏం అక్కర్లా, నేను మాట్లాడుతూ కేసీఆర్ గారు కానీ నేను అప్పులు తీర్చగలనా లేదా, మీరు నన్ను నమ్ముతున్నారా లేదా? నేను నమ్మట్లా. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి అంత సపోర్ట్ చేద్దామని ఉందా? నేను 1000 కోట్లు తెచ్చానా నా చారిటీలకి? మీరు తెచ్చారో లేదో నాకు ఏమైనా తెలుసా? నాకు చూపించారా? ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనబడితే. ఏమైంది మీకు ఈ మధ్యన? ఇప్పుడు నేను నాకు మైండ్ దొబ్బింది. నేను నాకు మైండ్ దొబ్బింది. ఎలక్షన్ చేయలేదు, యుద్ధం చేశాను. ఆ యుద్ధంలో నేనే గెలిచాను. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. యుద్ధం చేశాను. కాలు చూపించి, చీర ఎత్తి కాలు చూపించి, నువ్వు నా కాలు గోట కూడా సరిపోయన్న మాటలు మాట్లాడినప్పుడు సంగీత ప్రియుడా, రాక్షసులకి రోల్ మోడల్. ఊరికా చూడటానికి కలామతల్లి ముద్దు బిడ్డలా అన్నాడా? నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుండి. అది నా దురదృష్టం. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి.